సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత మనిషి కాదు మనీ మైండ్ అంటూ తల్లిదండ్రులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ లకు ఒక రకంగా అండ్ అలాగే సరోగసికి ఒక రకంగా రేట్లు ఫిక్స్ చేసి దందాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఐవీఎఫ్ లకు వచ్చే వాళ్ళని సరోగసి వైపు మళ్లించి మరి ఇలాంటి దుర్ఘటనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి ఎన్నో బ్రాంచెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సికింద్రాబాద్ లో కానివ్వండి, కొండాపూర్ లో కానివ్వండి బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఏపీలో చూసుకుంటే గనక విజయవాడ అండ్ వైజాగ్ లో కూడా బ్రాంచెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన దందాలన్నీ ఇప్పుడు చూసుకుంటే గనక ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో సుమారు 80 మంది శిశువుల మార్పిడి కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో మరి అలాంటిది సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి గోపాలపురంలో పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు కేసుని. మరి ఈ క్రమంలో చూసుకుంటే గనక ఒక 6 రోజుల కస్టడీని కూడా డాక్టర్ నమ్రతని పోలీసులు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ కస్టడీలో చూసుకుంటే గనక అనేక కీలక విషయాలు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అంటే ఒక బిచ్చగాలని పేదవాళ్ళని కూడా వదలకుండా వాళ్ళని టార్గెట్ చేస్తూ బీర్లు బిర్యానీలు ఆఫర్ చేస్తూ మరి ఇలాంటి దుర్ఘటనకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి కస్టడీలో పోలీసులు అయితే కీలక విషయాలైతే బయటపడ్డారు. మరి ఈ క్రమంలోనే నమ్రత కూడా సెప్టెంబర్ లో వచ్చాక అందరి లెక్కలు తేలుస్తాను అండ్ అలాగే ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరైతే పిల్లల్ని తీసుకుంటారో ఆ పిల్లలందరినీ కూడా నేను అప్పగిస్తానంటూ కూడా అక్కడే ఉండి ఇలాంటి విషయాలైతే తను వెల్లడించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసు చూసుకుంటే గనక ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది సృష్టి ఫర్టిలిటీ సెంటర్ తో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఆ స్టాఫ్ కానివ్వండి, దానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే బయట పెట్టారు. అంటే తన కమిషన్స్ కోసమే లేకపోతే డబ్బుల కోసమే ఇలాంటి వాటికి పాల్పడ్డామని అండ్ అలాగే డాక్టర్ నమ్రతకి సపోర్ట్ చేశామంటూ కూడా ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చెప్తున్నటువంటి సంగతి. సో మరి ఈ నేపథ్యంలో యాక్చువల్ గా చూసుకుంటే కనుక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో టోటల్ గా 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే 3-4 లక్షలకు శిశువులను విక్రయించి సరోగసి ద్వారా 30-40 లక్షలకు తను అమ్మినట్టయితే తెలుస్తుంది. అలాంటిది సుమారు 30-40 మంది దగ్గర నుంచి 20 కోట్ల రూపాయల వరకు అయితే డాక్టర్ నమ్రత కలెక్ట్ చేసినట్టయితే ఆధారాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో నమ్రతకి సంబంధించిన బ్యాంకులు కానివ్వండి, అకౌంట్లు కానివ్వండి, ఖాతాలు కానివ్వండి పోలీసులు అయితే తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి కస్టడీలోకి వచ్చిన తర్వాత కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సుమారు 27 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. అలాంటిది 27 మందిలో 26 మంది అయితే అరెస్ట్ అయ్యారు. సో ఈ క్రమంలో డాక్టర్ నమ్రత కానివ్వండి వాళ్ళ కొడుకు జయంత్ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సో అలాంటిది సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి విషయాలు బయట పెట్టిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మనం చూడొచ్చు సృష్టి కేసు ప్రధాన నిందితురాలు నమ్రత. సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ముసుగులో పెద్ద ఎత్తున శిశు విక్రయాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజుల కస్టడీకి తీసుకొని వారు కీలక ఆధారాలు సేకరించారు. కస్టడీ బుధవారం ముగిసింది. నగర కేంద్రంగా 80 మంది శిశువులు చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారని తెలిసింది. నగర కేంద్రంగా 80 మంది శిశువులు చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారని తెలిసింది. అండ్ అలాగే శిశు విక్రయాలు నిర్వహించారని విచారణలో అంగీకరించినట్టు సమాచారం. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలికి ఇచ్చిన బిడ్డను కొన్నట్టు నమ్రత అంగీకరించారని తెలిసింది. అండ్ ఎవరి వద్ద అనేది చెప్పలేదని సమాచారం. ఎప్పుడో చేసిన తప్పును తనపై రుద్దుతున్నారంటూ వాదనకు దిగినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానని అండ్ అలాగే డబ్బు ఇచ్చిన దంపతులకు పిల్లల్ని అప్పగిస్తానని నమ్రత జైలు నుంచే వర్తమానం పంపినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కస్టడీలోకి తీసుకున్న తర్వాత నమ్రత కొన్ని కీలక విషయాలు అయితే చెప్పారు. అంటే ఎప్పుడో చేసిన తప్పును తన మీద రుద్దుతున్నారని అండ్ అలాగే దీనికి సంబంధించి ఎవరైతే పిల్లలకు సంబంధించి డబ్బులు ఇచ్చారో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ తల్లిదండ్రులకు అందరికీ పిల్లల్ని అప్పగిస్తానంటూ చెప్పారు. సో మరి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో బయటికి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా లెక్కలు తేలుస్తానంటూ కూడా నమ్రత అక్కడి నుంచి ఒక వర్తమానం అయితే పలికినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక విశాఖలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ ధనశ్రీ మోక్షితల కస్టడీ గడువు బుధవారం ముగిసింది. డాక్టర్ నమ్రత ఇచ్చే కమిషన్ కు ఆశపడి ముఠాలు ఏజెంట్ల నుంచి శిశువులను సేకరించినట్టు అంగీకరించారు. గర్భిణులకు డబ్బు ఆశ చూపి విశాఖ, సికింద్రాబాద్ క్లినిక్లలో ప్రసవం చేసేవారని, కొన్నిసార్లు నెలల నిండక ముందే ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటకు తీసి సరోగసి బిడ్డలంటూ అప్పగించారని సమాచారం. అలాంటిది మహిళలకు ఐవీఎఫ్ అండం ఎదుగుదలకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు
ఇష్టానుసారం ఇచ్చారు. సికింద్రాబాద్ లో రీసెర్చ్ ఫెర్టిలిటీ సెంటర్ లోను ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై ఇంజెక్షన్ లో మాత్రలు రాసినట్టు బయటపడింది. అండ్ బుధవారం ఆమె ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేయగా మరో 4 గైనకాలజిస్టుల పేర్లను ఉపయోగించుకున్నట్టు సమాచారం. సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఒక్కో శిశువుకు 4-5 లక్షల నుంచి కొని సరోగసి పేరుట 30 లక్షల నుంచి 50 లక్షలు విక్రయించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. సో ఆమె బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. సో విశాఖ, హైదరాబాద్, విజయవాడలో ఆసుపత్రులు నివాసాల వివరాలను సేకరిస్తున్నారు. అండ్ అలాగే ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు. సో మరి ఈ నేపథ్యంలో అంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరు పెట్టుకొని ఒక దందా నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా బిచ్చగాలకు, పేదవాళ్లకు బీర్లు, బిర్యానీలు ఆఫర్ చేసి మరి ఇలాంటి దందాలైతే తెలుస్తుంది. అలాంటిది 4-5 లక్షలకు శిశువులు కొని సరోగసి ద్వారా 30-40 లక్షలకు తను అమ్మినట్టు కూడా తెలుస్తుంది. సో నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి కీలక విషయాలతో బయటపడుతున్నాయి. అలాగే తల్లిదండ్రుల ఎమోషన్స్ తోటి అయితే డాక్టర్ నమ్రత అయితే ఆడుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రతని కస్టడీలోకి తీసుకుంది. కీలక విషయాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేంద్ర మోసాలకు సంబంధించి 27 మంది నిందితులపై కేసు నమోదైంది. వారిలో డాక్టర్ నమ్రత, జయంత్, కళ్యాణి, సంతోషి, చెన్నారావు, సదానందం, నందిని, నస్రీన్, అదిక్ అలీ, హర్షారాయ్, సురేఖ, కృష్ణ, నయన్ దాస్, విద్యుల్లత, ఉషా, షాహిన్, ఆయేషా, రవి, రమ్య, విజయ్, సరోజ, కరుణ, యమున, విజయ్, రత్న, మీనాక్షి ఉన్నారు. అయితే 26 మంది అరెస్ట్ అయ్యారు. డాక్టర్ నమ్రత సరోగసి ముసుగులో 40 నుంచి 50 మంది నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఎల్లారెడ్డిగూడకు చెందిన సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులను సేకరించినట్టు గుర్తించారు. అండ్ ఆమె ఇంట్లో రికార్డుల ఆధారంగా శిశువులను విక్రయించిన కొందరు తల్లుల చిరునామాలను గుర్తించి పనిలో పడ్డారు. సో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విశాఖకు చెందిన నిందితురాలు డాక్టర్ విద్యుల్లతకు బుధవారం బెయిల్ అయితే మంజూరైంది. సో అలాంటివి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో చూసుకుంటే గనక టోటల్ గా 27 మంది నిందితులైతే ఉన్నారు. అలాంటిది 26 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో స్టాఫ్ కూడా వీళ్ళతో సపోర్ట్ చేసింది. డాక్టర్ నమ్రతకి స్టాఫ్ కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు. సో వాళ్ళు కూడా కేవలము డబ్బుల కమిషన్ ఆశ కోసమే ఇలాంటి చేశామని డాక్టర్ నమ్రతకి సపోర్ట్ చేశామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో టోటల్ గా చూసుకుంటే గనక 40-50 మంది నుంచి చూసుకుంటే టోటల్ గా 20 కోట్ల రూపాయల డాక్టర్ నమ్రత అయితే తీసుకుందంటూ కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కస్టడీలో ఇంకా కీలక విషయాలు అయితే తేలనున్నాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక తను సెప్టెంబర్ లో వచ్చాక అందరు లెక్కలు తేలిస్తానని, ఎక్కడి నుంచి అయితే పిల్లల్ని తీసుకున్నానో వాళ్ళందరికీ డబ్బులు తీసుకున్నానో వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చేస్తానంటూ కూడా నమ్రత అయితే ఒక చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో మళ్ళీ కస్టడీలో ఎలాంటి కీలక విషయాలు బయట పెడతారో వేచి చూడాల్సిందే.